హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్. తెలుగులో పేపర్స్ రాయాలండి. 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. సో డైలీ 1350 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు మనకు రెమోటాస్క్ అనే కంపెనీ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎవరి కోసం చూస్తున్నారంటే తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్, అంటే తెలుగులో రాసేవాళ్ళు కావాలి, బాగా రాయగలగాలి అని ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవచ్చు. జెన్యూన్ జాబ్స్ అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఇక్కడ మనకు తెలుగులో కంటెంట్ అయితే జనరేట్ చేస్తారు. సో జనరేట్ చేసినా కూడా కొన్నిసార్లు తప్పులు ఉంటాయి. ఆ తప్పుల్ని మనము ఏదైనా తప్పులు ఉంటే వాటిని రెక్టిఫై చేసి మీరు ఒక షార్ట్ ఫామ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రాయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఒక మ్యాటర్ గురించి, ఏదో ఒక టాపిక్ గురించి అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షార్ట్ ఫామ్లో రాసి వీళ్ళకు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మినిమం 20 అవర్స్ పర్ వీక్ అయితే వర్క్ చేయాలి. సో ఇక్కడ ఇది మినిమం మాత్రమే. మ్యాక్సిమం మీరు ఎన్ని గంటలైనా వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవచ్చు. మీకు వీక్లీ దీనికి సంబంధించి పే అవుట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఈ వారం పనిచేసిన మొత్తం ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలకు సంబంధించిన శాలరీని నెక్స్ట్ వీక్లో వేసేస్తారు. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇది మంత్లీ శాలరీ కాదు, వీక్లీ శాలరీ అయితే వేయడం అయితే జరుగుతుంది. జెన్యూన్ జాబ్స్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు కంటెంట్ తెలుగునైతే జనరేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఏదైతే తెలుగు కంటెంట్ని పరిశీలించి ఏదైనా తప్పులుంటే వాటికి సంబంధించి సరి చేయాల్సి అయితే ఉంటుంది. ఇటువంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వర్క్కి సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీకు తెలుగు బాగా నాలెడ్జ్ అయితే ఉండాలి. రాయడంలో ఎటువంటి తప్పులు లేకుండా రాయగలగాలి. ఇదే మీరు చేయాల్సిన వర్క్. దీనికి సంబంధించి అవర్లీ $1.64 అయితే ఇస్తారు. సో దాదాపుగా మనకు అవర్లీ 135 రూపీస్ వస్తుంది. మీరు డైలీ 10 అవర్స్ చేసుకున్నారంటే మనకు 1350 వస్తుంది. లేదు నేను ఇంకా కొన్ని గంటలే చేయగలను, 4-5 అవర్స్ చేయగలను అంటే మీ ఇష్టం, ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు. రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో చాలా చక్కటి అవకాశం అనుకోవచ్చు ఇది మాత్రం. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి అప్లై లింక్ మీద వచ్చిన తర్వాత మీ పేరు, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, రెజ్యూమ్ని అటాచ్ చేసి సో కవర్ లెటర్లో తెలుగులో మీ గురించి ఇన్ఫర్మేషన్ని రాయండి. తప్పులు లేకుండా రాసి అప్లోడ్ చేయండి. అంటే మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి, మీరు ఎక్కడ ఏం చదువుకున్నారు, ఏదైనా క్వాలిఫికేషన్ ఉందా, దాని తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఒక పేపర్ మీద రాసి ఈ కవర్ లెటర్లో అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఏ కంట్రీ నుండి అంటే ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఎన్ని ఇయర్స్గా కంట్రీలో ఉండారు, తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నారు. దాని తర్వాత హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో దాన్ని మెన్షన్ చేసి తర్వాత ఏదైతే స్టాండర్డ్స్ టెస్ట్ ఏదైనా కంప్లీట్ చేస్తారా కింద మెన్షన్ చేసింది అని అడుగుతున్నారు. ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే నన్ను అని చెప్పి పెట్టండి. తర్వాత కింద మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే అదర్స్ అని చెప్పి పెట్టండి. అలాగే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కింద ఉండే ప్రొఫెషనల్స్లో మీరు ఏదైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు. దాని తర్వాత వాట్ అదర్ లాంగ్వేజెస్ డూ యూ హ్యావ్ ఫ్లూయెన్సీ ఇన్ అంటే తెలుగు పెట్టండి. తెలుగు ఆప్షన్ ఉంది కాబట్టి తెలుగు పెట్టండి. తర్వాత సాఫ్ట్వేర్ స్కిల్స్ ఏమైనా వచ్చా అని అడుగుతున్నారు. వస్తే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత స్కూలింగ్ ఎక్కడ అనేది మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో మెయిల్ అయితే రావడం జరుగుతుంది. దాని ద్వారా టెస్ట్ రాసి ఈ జాబ్ అయితే సాధించవచ్చు. ఇంట్లోనే ఉండి మనకి తెలుగు కంటెంట్ రాసి జాబ్ అనేది చేసుకుంటూ మనకు వీక్లీ మనకు పే అవుట్స్ ఉంటాయి. దానికి సంబంధించి సంపాదించుకోవచ్చు. అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.